అందరికీ నమస్కారం. మా వేదగిరి ఛానల్లో ఈరోజు నేను మాట్లాడే అంశం మెడికల్ ఫెసిలిటీస్ అనండి, మెడికల్ మాఫియా అనండి, లేకుంటే ఇంకేదన్నా అనుకోండి. దాని మీద ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది. ఆ, యూరప్, అలాగే అమెరికా, ఈ దేశాలు వెళ్ళినప్పుడు మెడికల్ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ అంటే అండి, అసలు మెడికల్ షాపులు ఉండవు అక్కడ. మనం వెళ్ళి మన ఇష్టం వచ్చినట్టు మెడికల్ షాపులకి వెళ్ళి మందులు కొనుక్కోవడానికి ఎవడు అమ్మేవాడు ఉండడు. కాకపోతే జలుబు దగ్గు లేదో చిన్న దెబ్బ తగిలింది ఇలాంటి వాటికి సూపర్ బజార్స్లోనే మందులు ఉంటాయి. ప్రత్యేకంగా ఆ మందు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఒక మనిషి ఉంటాడు అక్కడ. అక్కడ అలాంటి చిన్న చిన్న మందులు కొనుక్కోవటమే కానీ మేజర్గా ఎలాంటి యాంటీబయాటిక్స్ అమ్మరు. ఇది అక్కడ మెడికల్ చాలా కంట్రోల్ అనమాట. అనవసరమైన యాంటీబయాటిక్స్ అవి ఇవి ఇచ్చి బాడీని ఎలా మనం పాడు చేసుకుంటామో ఇండియాలో, అలా అక్కడ అమెరికాలో కుదరదు. ఇవ్వరు అసలు. డాక్టర్స్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ది అపాయింట్మెంట్. 3 నెలలు పడుతుంది ఒక్కోసారి అపాయింట్మెంట్, డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే. అందుకని ఎమర్జెన్సీ అయితే ఎట్లా అంటే కొంతమంది అడుగుతారు, ఎమర్జెన్సీ అయితే ఎట్లా మరి అని. ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోవచ్చు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి నాకు ఎమర్జెన్సీ అని చెప్పేసి అడ్మిట్ అయిపోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఇన్సూరెన్స్ లేకపోతే మనం మనం ఇంకా దెబ్బతిన్నట్టే లెక్క. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి వాడికి ఉంటుంది, కంపల్సరీ అనమాట. అసలు పాపం వాళ్ళు అక్కడ పనిచేసే ప్రతి వాళ్ళు కూడా మెడికల్ ఇన్సూరెన్స్కే దాదాపు వాళ్ళ 20% శాలరీ కడుతుంటారు. అంత అంత ఫ్యామిలీ అంతా కవర్ అవ్వడానికి అంత డబ్బులు ఖర్చు పెట్టి మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం అమెరికాలో అసలు అలౌడ్ లేదు. ప్రతివాడికి ఇన్సూరెన్స్ కంపల్సరీ అక్కడ మెడికల్. సో ఈవెన్ డాక్టర్ విజిట్స్, మనం వెళ్ళి డాక్టర్ విజిట్ చేసినా కూడా అపాయింట్మెంట్ తీసుకొని అవి కూడా కవర్ అవుతాయి వాళ్ళకి. మనలా కాదు, అక్కడ ఏదో హాస్పిటల్లోనే పడుకుంటేనే డబ్బులు ఇస్తాం, ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇక్కడున్న మన ఇండియాలో ఉన్న మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీల ముష్టి రూల్స్ అక్కడ ఉండవు. ప్రతి ఐటము కవర్ అయి ఉంటుంది మెడికల్ ఇన్సూరెన్స్. ఇక్కడ ఇన్సూరెన్స్ మాఫియా అని కూడా చెప్పచ్చు. అరే పాపం వాడు జబ్బు వచ్చి వేలకు వేలు వాడు ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాడు, వాడు డబ్బుల్లో సగమే ఇస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఇది కవర్ కాలేదు, అది కవర్ కాలేదని. నాకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇన్సూరెన్స్ని అసలు మొత్తం రివ్యాంప్ చేయాలి ఇండియాలో. చేయకపోతే డబ్బులు కట్టిన వాళ్ళు కూడా సఫర్ అవుతారనమాట ఇన్సూరెన్స్ తీసుకొని. సో ఇన్సూరెన్స్ కంపెనీలు బతికున్నాయంటే ఈ ఈ డబ్బులు కట్టిన వాళ్ళే, వీళ్ళ వల్లే. అంటే వాళ్ళు ఎగ్గొట్టే సగం ఎంతో ఎగ్గొట్టేస్తారు క్లెయిమ్స్. ఇది రాదు అది రాదు అని సగం తీసేస్తారు. లేకుంటేనేమో క్యాష్లెస్ అని అక్కడ చేరతాం. వాడి ట్రీట్మెంట్ 2 లక్షలు అవుతుందండి అని వాడు మెడికల్ కంపెనీ హాస్పిటల్ వాడు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచే 2 లక్షలకి పర్మిషన్కి పెడితే వాడికి 1,50,000 శాంక్షన్ చేస్తారు. నా కేసులోనే జరిగింది ఇది, అందుకని చెప్తున్నాను. చేసినప్పుడు ఈ హాస్పిటల్ వాడు ఊరుకోడు కదా, వీడు డిఫరెన్స్ మీ ఇన్సూరెన్స్ వాడు ఇచ్చింది 1,50,000, బ్యాలెన్స్ 50 నువ్వు కట్టు అని చెప్పేసి ఈ హాస్పిటల్ వాడు వీడి దుంప తెచ్చుతాడు మనల్ని. ఇలా ఉంటుంది ఇండియాలో మెడికల్ ఫెసిలిటీస్. చాలా బాధేస్తుంది. సామాన్య మానవుడు ఎలా బ్రతకాలి ఇండియాలో మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ వాడుకోలేక అనేది ఒక్కోసారి చాలా బాధేస్తుంది. మనం ఏదో ఇప్పటిదాకా ఏదో ఒక మంచి ఉద్యోగం చేసుకొని రిటైర్ అయ్యాం, డబ్బులు లేకపోయినా మనకు పెన్షన్ లేకపోయినా, బట్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఒక ఇన్సూరెన్స్ చేసుకొని ప్రతివాడు కూడా ఒక ఇన్సూరెన్స్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా అండి ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా అందరూ చేసుకోండి. రీసెంట్గా మా రిలేటివ్స్, నా బ్రదరే ఇంకొక రిలేటివ్ కూడా, నేను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా. నాకు డాక్టర్స్ బాగా పరిచయం అండి. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిన ఫస్ట్ పాపం ఆయన చాలా మానవతావాది అనమాట డాక్టర్ గారు. ఆయన బాబు మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాడు. ఎందుకు సార్ అలా అన్నారంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో మీలాంటి వాళ్ళని దుంపదించుతారయ్యా ఇన్సూరెన్స్ లేకపోతే అనగానే, ఇన్సూరెన్స్ లేదు సార్ అంటే, ఒక పని చేస్తాను, మీకు నేను ఒక 3 రోజులు మాత్రమే హాస్పిటల్లో ఉంచుతాను, మిగతా 15 రోజులు ఇంట్లో ఉండి 15 రోజుల తర్వాత కుట్లిప్పటానికి రండి అని చెప్పేసి సలహా ఇచ్చాడు ఆయన. సో
ఇన్సూరెన్స్లు ఉంటేనేమో ఆ ఇన్సూరెన్స్ కంపెనీని ఎలా దోచుకోవాలో హాస్పిటల్స్ చూస్తుంటాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడేమో మనకు లాభం ఎలా రావాలని వాడు చూస్తుంటాడు. ఇలా చివరికి నలిగిపోతున్నది మనం సామాన్య ప్రజలు, పేషెంట్లని. సో ఇన్సూరెన్స్ తీసుకోవాలి, తప్పదు. అందరికీ ఇన్సూరెన్స్ ఉండేలాగా చూసుకోండి. ఒక 5 లక్షలన్న పాలసీ ఉండేలాగా ఉంటే మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్, మనకి ఏజ్ పెరిగినప్పుడు 60 అబోవ్ ఆర్ 70 వీళ్ళకి పాలసీలు ఇవ్వరు. అందుకని చెప్పి ఏం చేస్తారంటే కొద్ది మొత్తం ప్రీమియంలో ఇప్పుడే తీసేసుకోండి ఒక 50,000 రూపాయలకి. కావాలంటే టాపప్ చేసుకోవచ్చు తర్వాత. కొన్ని సంవత్సరాలు అలా గడుస్తూ ఉంటే మనకి ఓ సంవత్సరం సడన్గా ఓ 2-3 లక్షలకు పెంచేసుకొని ఎక్కువ ప్రీమియం కట్టుకోవచ్చు. ముందు పాలసీ లైవ్లో ఉంచుకోవాలి మనం. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న పిల్లలకి వాళ్ళకి చెప్తున్నాను, అమ్మా నాన్నకి ఓ పాలసీ తీసుకోండి. మీరు కూడా ఒక పాలసీ తీసుకొని అందరు అందులో యాడ్ అయితే ఫ్యామిలీ చాలా ఉపయోగం. ఇది అవసరం కూడా. ఈ ఇన్సూరెన్స్ లేకపోతే ఇవాళ రేపు మనకు పెద్ద పెద్ద జబ్బులకి మాత్రం కార్పొరేట్ హాస్పిటల్స్లో మనం వైద్యం చేయించుకోలేము. మనం ఆస్తులమ్మో లేకుంటే మన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసి హాస్పిటల్ బిల్లులు కట్టాల్సి వస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్, నా యొక్క ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను నేను. జరిగినాయి నాకు కూడా, మా రిలేటివ్స్ జరిగినాయి. ఇప్పుడు కూడా వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేస్తుంటే ఇదే జరుగుతున్నది అనమాట. సో అందరూ ఇన్సూరెన్స్ చిన్న పాలసీ తీసుకోండి, దాన్ని లైవ్లో ఉంచుకోండి. మనకు ఓల్డ్ ఏజ్ వచ్చిన దాకా చాలా ఉపయోగం ఉంటుంది. ఫ్యామిలీ పాలసీ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.